నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యం ఉన్నాయి. కరీంనగర్ నుంచి బండి సంజయ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి నాగేష్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్లు ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి ముందంజలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. ఉదయం ఎన్డీఏ కూటమి 140 స్థానాల్లో, ఇండియా కూటమి 70 నియోజకవర్గాల్లో ముందంజలో ఉంది. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆధిక్యంలో ఉన్నారు. యూపీలోని మెయిన్పురి నుంచి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ లీడింగ్ లో ఉన్నారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థి అన్నామలై లీడింగ్ లో ఉన్నారు. ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. పార్లమెంటు కూటమి అభ్యర్థి గంటి హరీష్ మధుర్ మండపేట నియోజకవర్గంలో 2700 ఓట్ల మెజారిటీతో లీడింగ్ లో ఉన్నారు. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, నర్సరావుపేట లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరిలోను, ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నాయి. వారణాసి నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో మండి స్థానం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆధిక్యంలో ఉండగా, తెలంగాణలోని మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేంద్ర లీడింగ్ లో ఉన్నారు. యూపీలోని అమేథీలో స్మృతి ఇరానీ, మెయిన్పురిలో ఎస్పీ అధినేత అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్, కేరళలోని వాయనాడ్లో రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. అటు గాంధీనగర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందంజలో ఉన్నారు. అలాగే నాగ్పూర్ లో నితిన్ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు. కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ కూటమి ఎన్డీఏ జోరు ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 14 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.